ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదాం. రిపోర్ట్ చూసేద్దాం, ఆ తర్వాత ఇండియన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంపాక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్టుగా పార్వతీపురం మన్యం, విజయనగరం, అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లితో పాటు ఏలూరు, ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. థండర్ స్టార్మ్, హెయిల్ స్టార్మ్ అంటే వడగండ్లు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులు లేదా వడగండ్లతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో పాటు మెరుపులతో పాటు ఉరుములు లేదా వడగండ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఈదురుగాలుల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఎక్కడెక్కడ ఏలూరు, అనకాపల్లి అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఈ రెండింటికి గాలి వేగం 40 నుంచి 50 కిలోమీటర్లు అంటూ చెప్పడం జరుగుతోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, దాంతోపాటు ఏలూరు, ఈ 3 ప్రాంతాల గాలి వేగం 30 నుంచి 40 కిలోమీటర్లు అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఆ తర్వాత మీరు గమనిస్తే మిగిలిన జిల్లాలకు ఏకంగా 5 రోజుల పాటు ఇంపాక్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇంపాక్ట్ ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల మీద కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. ఏ జిల్లాలు అంటే కనుక శ్రీకాకుళానికి సంబంధించి 18వ తారీఖు వరకు కూడా 18వ తారీఖు 8 గంటల 30 నిమిషాల వరకు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఆ తర్వాత పార్వతీపురం మన్యానికి కూడా 18వ తారీఖు వరకు కూడా ఈ రోజు అంటే రేపు ఉదయం వరకు కూడా దాదాపుగా మనకి ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత ఎల్లో అలర్ట్. విజయనగరానికి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత 4 రోజులు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. దాంతోపాటు విశాఖపట్నానికి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఉంది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి ఈ రోజు నుంచి 4 రోజులు, ఈ రోజుతో కలిపి 5 రోజులు అయితే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది. రేపటి నుంచి ఎల్లో అలర్ట్ ఉంది. అనకాపల్లికి కూడా సేమ్, ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత 4 రోజులు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. కాకినాడకు ఈ రోజుతో కలిపి 3 రోజులు ఎల్లో అలర్ట్. ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకు, ఈ 3 జిల్లాలకు కూడా ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్. ఏలూరుకి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్, ఆ తదుపరి 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్. వెస్ట్ గోదావరికి ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ఈ రోజుతో కలిపి 3 రోజులు ఎల్లో అలర్ట్. బట్ కానీ మీరు చూడొచ్చు, హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ లైక్లీ టు అక్కర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. ఇటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి, కృష్ణాకు 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కానీ వర్షాలకు కాదు, వడగాల్పులకు సంబంధించి. అంటే అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తోంది. హాట్ అండ్ హ్యూమిడ్ ఎయిర్, గాలులు అంటే ఆ వేడి గాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించవచ్చు ఈ 2 రోజులు. ఆ తర్వాత అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి ఉదయం వరకు ఎల్లుండికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కానీ అప్పుడు వర్షాలకు సంబంధించి సూచన జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత పల్నాడు ఈ రోజు కాదు కానీ రేపు, ఎల్లుండి ఎల్లో అలర్ట్ వర్షాలకు సంబంధించి ఇచ్చిన పరిస్థితి. గుంటూరు, బాపట్లకు కూడా ఈ రోజు, రేపు ఎల్లో అలర్ట్ ఉంది. కానీ ఇక్కడ ఎల్లో అలర్ట్ మాత్రం వేడిగాలులకు సంబంధించి, అంటే కాస్త వాతావరణం వేడెక్కే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే గుంటూరుకు మాత్రం ఈ రోజు, రేపు కాదు కానీ ఎల్లుండి మాత్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది వర్షాలకు సంబంధించి. బాపట్లకు ఎల్లో అలర్ట్ ఉంది కానీ వేడిగాలులకు సంబంధించి. ప్రకాశానికి కూడా ప్రకాశం అలాగే నెల్లూరుకి ఈరోజు వేడిగాలులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 2 రోజులు ప్రకాశానికి రెయిన్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత నెల్లూరుకి రేపు రెయిన్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే రేపు వర్షాలు పడవచ్చు అంటూ కూడా. ఇక కర్నూలుకి ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయంటూ చెబుతోంది. నంద్యాలకు కూడా ఈ రోజు, అలాగే అనంతపురానికి ఈ రోజుతో కలిపి 3 రోజులు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి ఈ రోజుతో కలిపి 3 రోజులు, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అలాగే అన్నమయ్యకు ఈ రోజు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. తిరుపతికి ఎటువంటి అలర్ట్ లేదు. చిత్తూరుకి ఈ రోజు, ఆ తర్వాత ఎల్లుండు, ఈ 2 రోజులు కూడా అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం ప్రస్తుతానికి నమోదైంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక అత్యధికంగా ప్రకాశంలో 27.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. ఆ తర్వాత అనకాపల్లిలో కూడా భారీగానే వర్షం మనకు కనిపిస్తోంది. 2 చోట్ల అనకాపల్లి సంబంధించి, ఒక చోట 23 మిల్లీమీటర్లు, మరో చోట 6.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఆ తర్వాత అత్యల్పంగా అఫ్కోర్స్ చిత్తూరులో చూసుకోవచ్చు, అత్యధికంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రాయలసీమకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఓవరాల్గా చూసుకున్నా కూడా. ఆ తర్వాత ఇటు అత్యల్పంగా చూసుకుంటే కనుక 1 మిల్లీమీటర్ వర్షపాతం అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతోంది. 1 మిల్లీమీటర్ వర్షపాతం అనేది మనకు కనిపించడం జరుగుతోంది. అంతే. ఇటు టోటల్గా 1 మిల్లీమీటర్ వర్షపాతం మాత్రం మనకి టెక్కలి అంటే శ్రీకాకుళంతో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఇటు
పలమనేరు, చిత్తూరుకు సంబంధించి ఇక్కడ 1 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఫోర్కాస్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి వాతావరణ పరిస్థితులు అనేది చూసే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఒకసారి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం చూసాం ఇప్పుడు వస్తాం. ఇక్కడ వర్షం పడుతున్నట్టుగా మనకి అర్థమవుతోంది. అంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి అలాగే ఆన్ చేస్తే ఈరోజు కాస్త కంటిన్యూ అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు కూడా కాస్త మేఘావృతమయ్యే అవకాశం ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. కోస్టల్ ప్రాంతంలో ఆ ఇంపాక్ట్ అయితే ఉంది. ఆ తర్వాత ఆ ఇంపాక్ట్ మనకి మారే అవకాశం కనిపిస్తోంది 14వ తారీఖున. అంటే రేపు చూసుకుంటే కనుక కాస్త ఇంపాక్ట్ మనకి కాస్త తగ్గుముఖం పడుతుందా అంటే కనుక నార్మల్గా అదుగు ఓకే, రేపు ఈవినింగ్ నుంచి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 3 తర్వాత ఇంపాక్ట్ మనకి చూపించవచ్చు అనేది మనకి అర్థమవుతోంది దీని ప్రకారం చూసుకుంటే. ఆ తర్వాత మనకి అరౌండ్ 15వ తారీఖున కూడా ఇంపాక్ట్ కంటిన్యూ అవకాశం ఉంది. ఇటు విశాఖపట్నం వరకు కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది. మీరు చూడొచ్చు అటు ఫార్మేషన్ మనం చూస్తే కనుక మనకి కోస్తా ఆంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది. 16వ తారీఖున కాస్త 15వ తారీఖు సాయంత్రం ఇటు ఉత్తరాంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ ఉంది. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి మనకి కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది జూమర్తో చెప్తుంది దాని ప్రకారం. విండి సాయంత్రం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను కాస్త మాడ్యూల్ చేంజ్ చేస్తాను సో దట్ మనకి ఇంకా క్లియర్ కట్గా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది. మీరు చూడొచ్చు ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదిగో ఇలా మీకు కాస్త గ్లిడ్స్గా కనిపిస్తున్నాయి కదా, అంటే కాస్త ఇలా మెరుపులా కనిపిస్తున్నాయి. అక్కడ మెరుపులు ఉన్నట్టు మెరుపులు కూడిన వర్షం పడుతున్నట్లు. ఈ నేపథ్యంలో ఒకసారి మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు కాస్త ఈరోజు అంటే రేపు మళ్ళీ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రేపు మళ్ళీ నార్మల్గానే ఉండబోతోంది అక్కడక్కడ. ఆ తర్వాత రేపు ఈవినింగ్ నుంచి 3 గంటల నుంచి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం. ఆ తర్వాత 15వ తారీఖున కాస్త మళ్ళీ వాతావరణం కాస్త సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంటే కనుక మధ్యాహ్నం తర్వాత మారే అవకాశం ఉంది. ఈవినింగ్ టైం కాస్త పెరిగే అవకాశం ఉందని భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏమంటుందనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏమంటోంది, ఆ రిపోర్ట్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది ఆ రిపోర్ట్ అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి రిపోర్ట్నిచ్చింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేశాం. సో మొత్తంగా అయితే మాత్రం ఇది భారత వాతావరణ శాఖ చెబుతోంది మాత్రం దాదాపుగా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలకు. దాంతోపాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. రేపటికి ఆరెంజ్ అలర్ట్ ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఆ తర్వాత ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది దాదాపు 18వ తారీఖు వరకు. ఇటు తెలంగాణకు సంబంధించి 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఉంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడానికి ఇటు వెదర్ అప్డేట్ వర్షానికి సంబంధించి ఎటువంటి అలర్ట్ ఉందో అట్ ద సేమ్ టైం వడగాల్పులకు సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ ఉండడం ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. మరి మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది, మనం అనుకున్నట్టుగానే అక్కడ వర్షాలు ఉంటున్నాయా లేకపోతే కాస్త తగ్గుముఖం పడుతున్న పరిస్థితి ఉందా, ఎటువంటి వాతావరణం ఉంది మీ ఏరియాలో, ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది, ఎటువంటి క్లైమేట్ ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్నటి వరకు అల్పపీడన ప్రభావంతో కాస్త ఇబ్బంది పడిన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా కొన్ని ప్రాంతాలు ఇంకా కోలుకోకముందే ఇప్పుడు మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. వర్షానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసిన దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానికి దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ చెప్పుకొచ్చింది. తెలంగాణకు సంబంధించి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు చెప్పుకొచ్చింది. ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చింది. పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే ఛాన్స్ ఉందని చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్లలో ఈదురుగాలులతో వర్షానికి సంబంధించి చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు ఇటు పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, అలాగే అనకాపల్లి, ఏలూరు, దీంతోపాటు వీటికి ఆరెంజ్ అలర్ట్ ఇస్తే మిగిలిన 18 జిల్లాలకు అలర్ట్స్ జారీ చేస్తుంది, ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి వాతావరణ మార్పులు ఉన్నాయి, ఇంతకీ ఆవర్తన ప్రభావమా లేకపోతే ద్రోణి ప్రభావమా, ఇటు ఎటువంటి సినారియో ఉందనేది ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇది ఆ మ్యాప్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి ఇదిగోండి ఈ మ్యాప్ మీరు చూసే ప్రయత్నం చేస్తే ఒక్కసారి ఇక్కడ క్లోజ్ అబ్జర్వేషన్ ఇస్తే మీకు అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడి వరకు కూడా, ఇటు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఎటువంటి వాతావరణం ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక, ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఎటువంటి వాతావరణం ఉందో మనకు అర్థమవుతోంది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం, ఇదిగోండి ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం మనకు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ఆవర్తనం అనేది మనకు కనిపిస్తోంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకు వర్షాలు పడుతున్నాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ విజువల్ మీరు చూస్తే మీకు అర్థమవుతోంది. దీంతో పాటు ఇది ఇక్కడికి మాత్రమే పరిమితమైన సిచ్యువేషన్ కాదు, ఆ ప్రభావం మీరు చూస్తే ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇటు కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇంకా ఏమంటుందంటే కనుక ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ యానాం వరకు కూడా, ఇదిగోండి మధ్యప్రదేశ్ నుంచి ఈ తెలంగాణకు సంబంధించి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఇక్కడ ఈ సినారియో చూస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అనేది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు దాదాపుగా మనకి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి వరకు కూడా ఇక్కడ వర్షపాతం మనకి అటు ఇటుగా మనకి కనిపిస్తోంది. ఈ విజువల్ చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇటు విశాఖపట్నం కావచ్చు, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఇలా ఇక్కడ వరకు ఈస్ట్ వెస్ట్ వరకు కూడా విజయవాడ గుంటూరు వరకు కూడా మనకి ఇంపాక్ట్ అనేది దాదాపుగా కనిపిస్తోంది. తెలంగాణకు సంబంధించి కూడా ఇదిగో ఈ ఏరియాస్లో మనకి ఇంపాక్ట్ అనేది కాస్త కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ఇక్కడ ఏ ప్రాంతాలు ఎటువంటి సినారియో ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఒకసారి ఈ మ్యాప్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక, ఎందుకంటే ఐఎండి కొన్ని కీలక అంశాలను ఇక్కడ ప్రస్తావించింది. ఆ రిపోర్ట్ని కూడా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్లో కొన్ని అంశాలను ప్రస్తావించింది. ఆ ప్రస్తావించిన అంశాలకు సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇదిగోండి rainfall along with thunderstorm, lightning and gusty or squally winds is likely to continue over east and adjoining Madhya Pradesh and Chhattisgarh during next 4 to 5 days అని చెబుతూని ఇక్కడ లాస్ట్ 24 అవర్స్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వెదర్ సిస్టమ్ అండ్ ఫోర్కాస్ట్ వార్నింగ్స్, ఏ వెస్ట్రన్ డిస్టర్బెన్స్ యాజ్ ఎ ట్రఫ్ ఇన్ వెస్ట్లియర్స్ అంటూ కూడా చెబుతూనే ఇగో an upper air cyclonic circulation lies over southeast Madhya Pradesh and trough runs from the cyclonic circulation to east to central parts of Telangana and a trough from central parts of West Rajasthan to cyclonic circulation over southeast Madhya Pradesh and another trough అంటూ కూడా మీరు చూడొచ్చు. ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు. ఆవర్తనాలు అట్ ద సేమ్ టైం ద్రోణుల ప్రభావం మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండే అవకాశం ఉంది ఎక్కడెక్కడ అనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి ఇక్కడ చెప్పుకొచ్చింది. ఐసోలేటెడ్ టు స్కాటర్డ్ రెయిన్ఫాల్ accompanied with thunderstorm, lightning and gusty winds likely to over plains of central